ఇప్పుడు రెండు రాజకీయాలు సినిమాలు రెండిటితో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా 2-3 సినిమాలు కూడా సైన్ చేసి యాక్ట్ చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు రెండు జీవితాలని మీరు? అంటే ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చి కూడా 1 year అయింది, కంప్లీట్ అయింది. సినిమా అయితే పెద్ద నాకేం ఇబ్బంది లేదు. మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ వెరీ ఈజీ. బికాజ్ ఫస్ట్ ముందు నుంచి నేను నా షూటింగ్ స్కెడ్యూల్స్ కానీ ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేసేదాన్ని. సో అలాగే ఈవెన్ నౌ వీక్లీ ఐ విల్ వర్క్ ఫర్ 2 or 3 days. ద రెస్ట్ ఆఫ్ ది డేస్ ఐఎమ్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. మనకి ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ అన్నా కూడా అందుబాటులోనే ఉంటాను నేను. అండ్ మై నంబర్ అందరికీ తెలుసు, పేపర్లో కూడా ఇచ్చారు కాబట్టి ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడే పనులు జరుగుతుంటాయి. సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ రైట్ నౌ. ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. జయసుధ గారు, తొలినాళ్లలో మీరు అసలు యాక్టర్ అవ్వాలని బయలుదేరిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ జర్నీని తలుచుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది వెన్ యూ లుక్ బ్యాక్? సడన్లీ ఐ ఫీల్ అయ్యో నేను అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ మిస్డ్ అవుట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా కూడా. కానీ సడన్గా ఐ ఫీల్ ఓ మై గాడ్, ఇప్పుడు ఇంత ఏజ్ అయిపోయింది అంటే ఐ ఫీల్ 50 ఈజ్ వెరీ, చాలామంది 50 years ఇస్ నథింగ్. బట్ నేను మేబీ బికాస్ నాకు 12th yearలోనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, వర్కింగ్ ఫ్రమ్ దాట్ ఏజ్, మేబీ ఐఎమ్ టైర్డ్ అండ్ నో ఐ ఫీల్ దట్ ఐ మిస్డ్ అవుట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంతే ఆశ్చర్యం వేస్తుంది. ఐ మీన్ ఇన్ని సినిమాలు యాక్ట్ చేస్తామా, ఇన్నేళ్ళు ఉన్నామా ఇండస్ట్రీలో. ఏ అంశాల్లో మీరు మిస్ అయిపోయారంటారు? అంటే సినిమా ప్రపంచంలోకి రావడమే ఒక కళ, తీరని కళ చాలా మందికి ఇప్పటికి కూడా. మీకు ఆ కళ సాకారం అవడే కాకుండా మీరు అసలు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, నటన, అందం, అభినయం కలగలిసి ఇలా ఉండాలని నిరూపించారు, ప్రూవ్ చేసుకున్నారు. సో యూ హ్యాడ్ ఇట్ ఆల్. ఇంకా ఏం మిస్ అయ్యాను అనుకున్నారు మీరు? అంటే నాకేంటంటే మొత్తం ప్రపంచం అంతా చూడాలని ఉంటుంది. ఐ లవ్ ట్రావెలింగ్. ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years ప్రతి సంవత్సరం మే నెల నేను బయటికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయేదాన్ని. ఇంకా మరీ ఎప్పుడన్నా అంటే ఏదో ఊటీ, కొడైకెనాల్, లేకపోతే ఏదో ఒక హిల్ స్టేషన్ అలా. అండ్ ఎస్, ఎడ్యుకేషన్ వైజ్ ఇంకా నేను నేర్చుకుని ఇంకా కొన్ని చేసి ఉండొచ్చు, చదువుకుని ఉండొచ్చు. సో ఆ విధంగా మేబీ ఇంకా తెలుగు బాగా నేర్చుకుని ఉండొచ్చు. అసెంబ్లీలో తెలుగు మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. మామూలు మనం మాట్లాడే తెలుగు వేరే, వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, సగం అర్థం అవుతుంది నాకు. సో ఐ సమ్టైమ్స్ ఐ ఫీల్ వాట్ ఇది ఇలాంటి భాష, ఇలాంటి దిస్ టర్మినాలజీ ఇస్ టోటలీ డిఫరెంట్ కదా వాళ్ళు యూజ్ చేసేది. సో అలాంటిది మనం నేర్చుకుంటే బాగుండేదేమో అని అలా ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది.